ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై హామీ ఇచ్చింది టీడీపీ. ఇప్పటికే విడుదల చేసిన పార్టీ మినీ మేనిఫెస్టోలో ఆ విషయాన్ని ప్రకటించింది. అయితే రేపు ఎన్నికల్లో ఫలితాలు అటు ఇటు అయినా టీడీపీకి ఆ ఘనత దక్కకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందట. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎలాగోలా అమలు చేయాలని జగన్ సర్కార్ తహతహలాడుతోందట. ఇప్పటికే ఆ ఫ్రీ జర్నీపై ఆదేశాలు అందడంతో దానికి సంబంధించిన నివేదిక అందజేశారంట ఆర్టీసీ అధికారులు. ఎన్నికల ముందు మహిళా ఓటర్లను ఆకట్టుకోవటానికి జగన్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన ఆ హామీ కార్యరూపం దాల్చి విశేష ఆదరణ పొందుతోంది. ఇటు ఏపీలో చూస్తే టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు గతేడాది మేలో జరిగిన మహానాడులో ప్రకటించారు. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం అప్రమత్తమై ముందుగా తామే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని ఆరాటపడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎలాగోలా అమలు చేయాలని, టీడీపీకి ఆ ఘనత దక్కకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందట. అందుకు ఎంత వ్యయమవుతుంది, ఎలా అమలు చేస్తారు, పక్క రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి తదితర వివరాల్ని అందించాలని ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల్ని ఆదేశించిందట. అందులో భాగంగా దీనికి సంబంధించి కొందరు ఉన్నతాధికారులు ఆర్టీసీ అధికారుల్ని నివేదిక ఇవ్వాలని కోరడంతో అన్ని వివరాలు క్రోడీకరించి ఇటీవల వారు నివేదిక అందజేశారట. ఇప్పటికే ఆర్టీసీ రాబడిలో ప్రభుత్వం 25% తీసుకుంటోందని, కొత్తగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలి అనుకుంటే ఆ రాయితీ భారం అధికంగానే ఉంటుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారట. అటు రాబడిలో వాటా ఇచ్చి ఇటు ఉచిత ప్రయాణ రాయితీ భరించాలంటే సంస్థకు తీవ్ర నష్టమని, కనీసం డీజిల్ కొనుగోలుకు కూడా అవసరమైన సొమ్ము సంస్థ వద్ద ఉండదని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికిచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం సగటున 40 లక్షల మంది వరకు ప్రయాణిస్తుంటారు. ఇందులో 15 లక్షలకు పైగా మహిళలుంటారని అంచనా. ఆర్టీసీకి టికెట్ల విక్రయాల రూపంలో రోజుకు సగటున 16 నుంచి 17 కోట్ల రూపాయల చొప్పున నెలకు 500 కోట్ల వరకు వస్తోంది. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు 150 నుంచి 180 కోట్ల రూపాయల వరకు రాబడి కోల్పోతామని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీ ఉద్యోగులకు తాము జీతాలు ఇస్తున్నందున సంస్థ రాబడిలో 25% ఇవ్వాలని చెబుతూ ప్రతి నెలా సగటున 125 కోట్ల వరకు జగన్ ప్రభుత్వం తీసుకుంటోంది. 2022 ఆగస్టు నుంచి ఇలా ప్రతి నెలా 25% రాబడిని ఆర్టీసీ ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తోంది. ఇప్పుడు మహిళలకు రాయితీ భరించడంతో పాటు ప్రభుత్వానికి సొమ్ము చెల్లింపు కూడా కొనసాగిస్తే ప్రతి నెలా దాదాపు 300 కోట్ల వరకు ఆర్టీసీ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంత మొత్తం లేకపోతే డీజిల్, విడి పరికరాలు కొనుగోళ్లు, బస్సులు, బస్టాండ్ల నిర్వహణ కూడా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు రుణాలు, ఉద్యోగులకి చెల్లించాల్సిన బకాయిలతో పాటు కొత్తగా కొనుగోలు చేస్తున్న బస్సులకి చెందిన రుణ వాయిదాలు చెల్లించే పరిస్థితి ఉండదని పేర్కొంటున్నారు. మరి ఇప్పటికే అప్పులు ఊబులో కూరుకుపోయి ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ లెక్కలు ఎలా తేలుస్తుందో, మహిళలకు ఉచిత ప్రయాణం ఎలా అమలు చేస్తుందో చూడాలి.